నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అరుదైన ఖనిజాలు లోహాలపై ఇండియా అమెరికా మధ్య కీలక ఒప్పందం. చైనా ఆధిపత్యం తగ్గేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఏంటి ఆ నిర్ణయాలు? ఇండియా అమెరికా మధ్య అరుదైన ఖనిజాలు లోహాల సరఫరాపై కీలక ఒప్పందం కుదిరింది. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ సప్లైలపై వ్యూహాత్మక ముందడుగు పడింది. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఒక ఫ్రేమ్వర్క్ కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే మనకు. ఈ సదస్సు కోసం ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇండియాలోనే ఉన్నారు. మార్కో రూబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు. తాజాగా క్రిటికల్ మినరల్స్పై ఒక ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా దీనివల్ల ఆధునిక సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి సరుకు కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఒప్పందం ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, పెట్టుబడులు, రీసైక్లింగ్ వంటి వాటిలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి. ఏదేమైనా ఒక శుభసూచకమే. ట్రంప్ ఏమన్నా నిన్న 100% భారతదేశం అమెరికా మీద ఆధారపడి ఉన్నది, ఆధారపడాల్సి వస్తుంది, అది కూతలు కూర్చుంది కదా. భవిష్యత్తులో అమెరికానే భారతదేశంపై ఆధారపడాలి, అంతే, ఇంకా ముచ్చట్లేదు. అలా మారుతుంది, మారాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వాడే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఫైటర్ జెట్లు, ఏఏ నిర్మాణ సామగ్రి వంటివి తయారు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ పైన ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ చాలా ముఖ్యం. వీటి లభ్యతలో చైనా ముందుంది. ఈ మార్కెట్లో చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. అందుకే చైనాకు చెక్కు పెట్టేందుకు ఇండియా అమెరికా పరస్పరం అవగాహనకు వచ్చింది. ఏదైనా మనం కోరుకునేది ఒకటే, అమెరికా మంచి దేశమే. ఈ ట్రంప్ గారు పిచ్చోడు అటువంటి వాళ్ళు చేయంగా ఆగమైంది. అమెరికా పేరు ప్రఖ్యాతులు నాశనం అయిపోయినాయి. కానీ వాస్తవానికి అమెరికా, భారతదేశం, రష్యా ఈ మూడు ఒప్పుకోవచ్చు. కానీ ఈ ఒప్పందాలు చేసిన తర్వాత మా మీదనే ఆధారపడ్డారు. భారతదేశం తెల్లారులేస్తే మేమే బ్రష్లు ఇవ్వాలి, మేమే పేస్టులు ఇవ్వాలి, మేమే సబ్బులు ఇవ్వాలి అనే కూతలు మాత్రం పని చేసుకోవాలి. వాడు మనకు ధైర్యం ఉంది, దమ్ముంది, మనం ఏదంటే చేయగలం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనకు స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం, మనది మనమే పరిపాలించుకునేటువంటి దేశం. మన దగ్గర ఉన్న వనరులు వాడికి కావాలి, వేరే దేశం వాళ్ళకి. కానీ అత్యవసరం అనుకుంటే కొద్ది వనరుల మీద ఆధారపడతాం. కానీ మొత్తం అమెరికాను దాసోహం అనేది అనం. ఏమంటారు ప్రేక్షకులారు? ఈ ఒప్పందం గురించి మీరు ప్రశంసిస్తూ భవిష్యత్తులో అమెరికా మీద ఆధారపడే స్థితి కాకుండా భారతదేశమే అమెరికా, మన దేశంపైనే అమెరికా ఆధారపడేటట్టు చేద్దామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.